దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. గంటకు 5-6 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు పుదుచ్చేరికి అతి సమీపంలో పయనిస్తూ చెన్నైకి చేరువగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదంటే సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ రేపు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో 3వ నెంబర్, మిగిలిన రేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.